ఎమెనోరియా అంటే మెన్సెస్ రాకపోవటాన్ని ఎమెనోరియా అంటాము. అంటే అసలు పాపకి ఏజ్లో ఏదైతే 11-12 ఏళ్ళప్పుడు ఏదైతే మెన్సెస్ అన్నది స్టార్ట్ అవ్వాలో మెనార్కే అంటాం. అంటే ఫస్ట్ మెన్సెస్ రావాల్సిన టైంలో అసలు మెన్సెస్ రాకపోవటం, దీన్ని మనం ప్రైమరీ ఎమెనోరియా అంటాం. అసలు ఫస్ట్గా మెన్సెస్ రాకపోతే. కానీ కొంతమందికి మెన్సెస్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది, కొన్నేళ్ళు అంటే ఒక 5-6 ఏళ్ళు బాగానే మెన్సెస్ వస్తుంది, బట్ సడన్గా మెన్సెస్ అన్నది రావటం ఆగిపోతుంది. దీన్ని సెకండరీ ఎమెనోరియా అంటాం. అంటే మెన్సెస్ స్టార్ట్ అయింది కానీ అది కొన్నేళ్ళ తర్వాత ఆగిపోయింది ఏదో ఒక కారణం వల్ల. సో ప్రైమరీ ఎమెనోరియా అన్నది మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే, ఒక ఆడపిల్ల 15 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మెన్సెస్ అన్నది రాకపోతే యూజువల్లీ అప్పుడు మనం ప్రైమరీ ఎమెనోరియా అని డయాగ్నోస్ చేస్తాం. సో కొంతమందికి ఏంటంటే వాళ్ళకి బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి, అంటే బాగానే పెరుగుతూ ఉంటారు, వాళ్ళ బ్రెస్ట్ టిష్యూ పెరుగుతుంది, వాళ్ళకి హెయిర్ అన్నది స్టార్ట్ అవుతుంది, అన్ని డెవలప్ అవుతాయి, కానీ మెన్సెస్ అన్నది రాదు. సో ఇలా 15 ఏళ్ళకి కూడా పాపకి మెన్సెస్ రాకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే అసలు మెన్సెస్ ఎందుకు ఫస్ట్ స్టార్ట్ అవ్వలేదు, అది ఏమైనా లోకల్ కాజా లేకపోతే హార్మోనల్ కాజా, అంటే పైన మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ రావడానికి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, అది మనకి అండాశయం మీద పనిచేయాలి, ఆ అండాశయం నుంచి వచ్చే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ వల్ల గర్భసంచిలో చేంజెస్ జరిగి అది బయటకి మనకి మెన్సెస్ లాగా వస్తుంది. ఈ కంప్లీట్ ఈ హెచ్పిఓ యాక్సిస్ అంటాం. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడైనా కానీ మనకి ప్రాబ్లం ఉంటే మెన్సెస్ అన్నది రాదు. సో ఫస్ట్ టైం మెన్సెస్ రానప్పుడు 15 ఏళ్ళ వయసుకు కూడా మెన్సెస్ రాకపోతే పాపని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇది హార్మోనల్ ప్రాబ్లమా, లేకపోతే అండాశయాల్లో ప్రాబ్లమా, లేకపోతే గర్భసంచిలో ప్రాబ్లమా, ఆర్ మనకు వెరీ రేర్గా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే పాప ఆడపిల్లలాగా పెరుగుతుంది కానీ లోపల మనకి గర్భసంచి కంప్లీట్గా ఉత్పత్తి అవ్వకపోవటము, ఆర్ అండాశయం కంప్లీట్గా ఉత్పత్తి అవ్వకపోవటము, కంప్లీట్గా అండాశయం డ్రై అయిపోయి ఉండటము, ఇట్లాంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు కూడా ఉంటాయి. సో దేనివల్ల మనకి పీరియడ్ రావట్లేదు అన్నది డాక్టర్ గారు కంప్లీట్గా టెస్ట్ చేసి నిర్ధారించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అన్నది ప్లాన్ చేస్తారు. అదే ఒక ఏజ్ వరకు పీరియడ్ వచ్చి తర్వాత పీరియడ్ సడన్గా ఆగిపోయింది అంటే జన్యుపరమైన రూపాలన్నీ ఏమీ లేవు, ఇది ఎక్వైర్డ్ కాజ్ అంటాం. అంటే ఏదైనా హార్మోన్ డిస్టర్బెన్స్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లం వల్లనో, లేకపోతే గర్భసంచి లోపల పొరలో ప్రాబ్లం వల్ల రావటమో, లేకపోతే సడన్గా ఓవరీస్ అన్నవి పూర్తిగా ఎండిపోవటం వల్లనో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దేనికి వచ్చింది అన్నది కాజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.